మహాకుంభమేళాలో ప్రస్తుతం జరుగుతున్న కార్యక్రమాలను మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మహాకుంభమేళాలో అమృత స్నానం జరుగుతుంది. వసంత పంచమి చాలా ఘనంగా జరుగుతుంది. కొన్ని లక్షలాది మంది భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ముఖ్యంగా అఖాడా పరిషత్ ఈరోజు అమృత స్నానానికి పిలుపునిచ్చింది. కొన్ని వందల అఖాడాలు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నాయి. సాధుపంత్ కావచ్చు, మఠాధిపతులు, పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో పవిత్ర త్రివేణి సంగమం గంగా, యమున, సరస్వతి నది అంతర్లీనంగా ఉన్నటువంటి ప్రాంతంలో మహాకుంభమేళా జరుగుతూ ఉండడం, అందులోనే ఈరోజు వసంత పంచమి కావడం, సరస్వతి ఉద్భవించిన రోజు కావడంతో పెద్ద సంఖ్యలో వచ్చి అమృత స్నానాలు ఆచరిస్తున్నారు. ఉదయం నుంచి కూడా చెప్పాలంటే నిన్న రాత్రికే చాలామంది భక్తులు, కొన్ని లక్షలాది భక్తులు త్రివేణి సంగమం పరిసర ప్రాంతం ప్రయాగరాజ్కి చేరుకున్నారు. ఇప్పుడు వారంతా కూడా పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. తెల్లవారుజామున 4:34 అఖాడా పరిషత్ సంబంధించినటువంటి ముఖ్యులు పుణ్యస్నానాలు ఆచరించి ఈ రోజున వసంత పంచమి సందర్భంగా స్నానాలను ప్రారంభించారు. అది మొదలుకొని నిరంతరాయంగా మొత్తం అనేక అఖాడాల నుంచి నాగసాధువులు, అఘోరాలు, మఠాధిపతులు, పీఠాధిపతులు పెద్ద సంఖ్యలో వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. వారందరి కోసం ప్రత్యేకంగా అఖాడా ఘాట్ ఏర్పాటు చేశారు సంఘం ప్రాంతంలోనే. అలాగే భక్తుల సంఖ్య అంతకంతకు కూడా పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా ఇటు రక్షణపరమైనటువంటి అనేక చర్యలను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా నిర్వాహకులు కూడా తీసుకున్నారు. మొత్తం అంతా కూడా ఘాట్లలో సిఆర్పిఎఫ్ ఫోర్స్ని ఏర్పాటు చేశారు. అలాగే 2370 పైగానే సీసీ కెమెరాలని కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేసి కమాండ్ కంట్రోల్ రూమ్లో సుమారుగా 240 మంది నిరంతరం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి భక్తుల తాకిడిని వారిని ఘాట్లు పంపించేటువంటి ఏర్పాటు కూడా చేస్తున్నారు. అలాగే ఏ విధమైనటువంటి 4 వీలర్ని కూడా ప్రయాగరాజ్లోకి రానివ్వడం లేదు. అలాగే 1 వే విధానాన్ని అవలంబిస్తున్నారు. ఘాట్లోకి వెళ్ళేటప్పుడు బారికేడ్లను ఏర్పాటు చేసి సింగిల్ లైన్ లేదా డబుల్ లైన్ ఫార్మేషన్లో వారందరినీ పంపిస్తున్నారు. అందులోని ఈరోజు వసంత పంచమి, పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సమీపంలో రాష్ట్రంలో ఉన్నటువంటి వారే కాకుండా యావత్ భారతదేశం నుంచి మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి చాలామంది విదేశీయులు సైతం ఈరోజు ఈ పుణ్యస్నానాలు ఆచరించారు. అందులోనూ సరస్వతీదేవి ఈ ప్రయాగలో 3 నదులు కలిసినటువంటి ఒక పవిత్రమైనటువంటి సంగమం కావడం, సరస్వతి కటాక్షానికి పాత్రలు అవ్వాలంటే ఈ పుణ్యస్నానం ఆచరించాలని ఇప్పటికే ఆధ్యాత్మికవేత్తలు చెప్పడంతో భక్తుల సంఖ్య అంతకంతకు కూడా పెరుగుతుంది. తెల్లవారుజాము నుంచి కూడా నిరంతరాయంగా భక్తులు ఆ పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా నిర్వాహకులు మాత్రం చాలా ప్రత్యేక సూచనలు చేస్తున్నారు. భక్తులకి ఎప్పటికప్పుడు రద్దీకి తగ్గట్టుగానే కొన్ని నియమాలను, సూచనలు చేస్తున్నారు. వాటన్నిటిని కూడా భక్తులు పాటించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కుంభమేళా నిర్వాహకులు కూడా కోరుతున్నారు. వచ్చేటువంటి భక్తుల కోసం వాటర్ ఏటీఎంలు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ తాగునీరు అందజేశారు. అలాగే వారి కోసం ఆహారాన్ని స్వచ్ఛంద సంస్థలు, ఇతర సంస్థలు, అలాగే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు, ఇస్కాన్, కంచిపీఠం అనేక సంస్థలు ఈరోజు వస్తున్నటువంటి లక్షలాది మంది భక్తులకి వారికి కావాల్సినటువంటి ఆహారాన్ని అందజేస్తున్నారు. అయితే కొంచెం ఎక్కువ దూరం నడిచేటువంటి పరిస్థితి ఉంది. సుమారుగా 3 నుంచి 4 కిలోమీటర్లు కేవలం నడక మార్గం మాత్రమే ఒక అవకాశంగా ఉంది ఘాట్లోకి రావడానికి. ఏ విధమైన వాహనాలను కూడా ఘాట్లోకి అనుమతించట్లేదు. మొత్తం అన్ని ఘాట్లు కూడా చాలా రద్దీగా ఉన్నాయి. అలాగే ప్రధానమైన గేట్లన్నీ కూడా స్వస్తిక్ గేట్ కావచ్చు, సంగం గేట్ కావచ్చు, నంది గేట్ కావచ్చు, అన్ని గేట్లు కూడా చాలా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ఈ రోజంతా కూడా సరస్వతి పంచమి సందర్భంగా, వసంత పంచమి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తున్నారు. సుమారుగా ఈ రోజున ఒక 5 నుంచి 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్థానాలు ఆచరిస్తున్నటువంటి అంచనాతోటి ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సుమారుగా 33 కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించారు. శివరాత్రి వరకు, అంటే ఇంకా శివరాత్రి వరకు కూడా ఈ మహాకుంభమేళా కొనసాగుతుంది కాబట్టి భక్తుల సంఖ్య కూడా ఒక 50 కోట్ల మంది పుణ్యస్థానాలు ఆచరించేటువంటి అవకాశం ఉంటుందని అంచనా తగ్గట్టుగా కుంభమేళా నిర్వాహకులు చెప్తున్నారు. అయితే ఈరోజు వసంత పంచమి ఆ కోలాహలం, అలాగే భక్తుల సందడి మాత్రం ప్రయాగరాజ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో మహాకుంభమేళా ప్రయాగరాజ్ నుంచి ఆదిత్య పవన్.